ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. జస్ట్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ పేరు ఫ్యాన్స్ ఉన్నారో తెలుసుకుందాం అనుకుంటున్నా. సో కావ్య నిఖిల్ పేరు వస్తున్నారా అంటే ఒక సింపుల్ ఎనాలజీ ఈజీగా మాట్లాడుకుందాం, ఓకేనా. సో కావ్య నిఖిల్ ఆల్రెడీ విడిపోయారు, ఓకేనా. ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి ఇద్దరు విడిపోయారు నిఖిల్ బిగ్ బాస్కి వచ్చే ముందే. అండ్ నిఖిల్ బిగ్ బాస్ ఉన్నప్పుడు కూడా ఆమె ఒక స్టోరీ పెట్టారు, ఏంటంటే ఇండైరెక్ట్ గాను మ్యానిపులేటర్స్ నమ్మొద్దు, ఇలా మోసం చేసే వాళ్ళని ఇది అన్నట్టు. సో ఆబ్వియస్గా అప్పుడే మనకు ఆల్మోస్ట్ చాలా మంది తెలిసి ఏంటంటే ఒక ఇద్దరు మంది గొడవలు ఉన్నాయి, ఇద్దరు కలిసి ఛాన్స్ తక్కువ ఉందని. అండ్ సండే పరివార్ ఎపిసోడ్లో ఒకరినొకరు ఫేస్ ఆఫ్ చేసుకున్నారు. ఒకరినొకరు చూసుకున్నా కూడా ఏంటంటే ఇండైరెక్ట్గా కావ్య గారు నో అన్నట్టే మాట్లాడారు. నిఖిల్ ఈవెన్ తన లుక్స్ కానీ తను కొంచెం పాజిటివ్గా అనిపించినా కూడా, తన కావ్య గారి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కావ్య సింపుల్లీ సెడ్ నో. ఇండైరెక్ట్లీ తను చెప్పే విధానం అంతా నో అని ఉంది. అండ్ ఈ సండే పరివార్ ఎపిసోడ్ కూడా చూడండి, అందులో కూడా కావ్యని అడిగితే మీరు విలన్స్ ఎవరైనా చూసారంటే నేను రియల్ లైఫ్లో విలన్స్ చూశాను, సీరియల్స్లో నాకు ఏం ఫరక్ పడదు అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు ఇస్మార్ట్ జోడీకి వస్తారంటే నా ఒపీనియన్ బట్టి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి 100కి 100 అంటే ఓన్లీ 100% వేసుకోకూడదు, 99.99% అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ 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 లెస్. వస్తే కావ్య వేరే పేరుతో రావచ్చు, నిఖిల్ ఇంకో పేరుతో రావచ్చు, మేబీ పెళ్లి చేసుకొని. సో వీళ్ళిద్దరూ ఒక పేరుగా రావడం అయితే మిషన్ ఇంపాసిబుల్. తమ్నైల్లో చెప్పా కదా ఆదిరెడ్డిని మోసం చేశారా అంటే ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. నిజంగా అక్కడ నామినేట్ చేసినప్పుడు వాళ్ళకి ఇండివిజువల్ రీజన్ ఏదైనా ఉంటే, రాకింగ్ రాకేష్ కానీ, అనిల్ జీలా కానీ, ఎవరు లాస్యా మంజునాథ్ వాళ్ళ పేరు కానీ, సో వాళ్ళు ఇండివిజువల్ రీజన్ ఇచ్చి ఉంటే మేబీ బాగుందనేమో. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే తన వైఫ్ కన్సీవ్ అవుతుంది కదా, కన్సీవ్ అవడం వల్ల ఏంటంటే సేఫ్ సైడ్గా వాళ్ళ సేఫ్ ఆలోచించే మేము ఇంటికి పంపించేస్తున్నాం అని చెప్తున్నారు. ఆదిరెడ్డి ఇక్కడ మాట్లాడిన మాట వెరీ స్ట్రాంగ్ అండ్ జెన్యూన్గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు చూసుకుంది వెరీ సేఫ్ రీజన్, సేఫ్ నామినేషన్ కదా. సో అందుకని ఈ కన్సీవ్ అనే రీజన్ చెప్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు. ఎందుకంటే మీరు ఏదైనా చెప్పుకోండి, మీకు ఏదైనా పర్లాన పర్సన్ నచ్చలేదు, వెరీ టఫ్ కాంపిటేటర్ అనుకోవచ్చు, లేదా ఉండకూడదు అనుకున్నా అండ్ సంథింగ్ ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు సేఫ్ చేసుకోవడానికి తన కోసం ఇంకా మంచిగా చూస్తున్నట్టు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక చిన్న ఎనాలజీ చెప్పనా మీకు. నిజంగా ఫస్ట్ మన ప్రెగ్నెన్సీ మన ఫ్యామిలీలో చాలా మంది అయి ఉంటారు, మనకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ 3 months అన్నది ఏంటంటే కాస్త నార్మల్గానే ఉంటుంది ఎవరికైనా కూడా, ఉమెన్కి అట్లీస్ట్, అంటే మనం చూసిన దాన్ని బట్టి చెప్తున్నాం. సో ఒకవేళ నిజంగా అంత ప్రాబ్లం వచ్చే గేమ్స్ ఉంటాయంటే ఇస్మార్ట్ జోడీలో అంత పెద్ద పెద్ద పీకేసే ఆటలే ఇవి ఉండవు. ఒకవేళ నిజంగా అంత పెద్ద గేమ్స్ ఉంటాయంటే బిగ్ బాస్ చెప్పి వస్తుంది. ఇస్మార్ట్ జోడీ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళే చెప్తారు, సో పలానా గేమ్ ఉంటుంది సార్ మేడం, మీరు ఈ గేమ్ నుంచి క్విట్ అవ్వచ్చు, లేదా ఆప్షన్గా మీకు ఇంకోటి ఇస్తాం, అట్లా కూడా చెప్తారు. నిజంగా అదే టఫ్ పరిస్థితి. ఆదిరెడ్డి బిగ్ బాస్ లాంటి షోలనే 7 seasons రివ్యూల్ చేశాడు, పెద్ద లెక్క కాదు. ఇది ప్రాబ్లం అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వైఫ్ని ఆ టైంలో క్విట్ చేయించడం కానీ తీసుకెళ్ళిపోవడం చేస్తాడు. సో వీళ్ళకంటే బెటర్ ఐడియా ఉంటుందని నాకు అనిపించింది. సో అలీ రిజాకి అయితే, అంటే ప్రోమో చూస్తాను బట్టి చెప్తున్నా, అలీ రిజా వాళ్ళ పేరు, ఆదిరెడ్డి వాళ్ళ పేరు ఉన్నారు. అలీ రిజా వాళ్ళ పేరుకి అయితే ఏ ఇంకు పడలేదు, ఆదిరెడ్డి వాళ్ళ పేరుకి అయితే ఇంక్స్ పడ్డాయి అనమాట. అనిల్ జీలా వాళ్ళ పేరు నుంచి పడింది, రాకింగ్ రాకేష్, లాస్యా మంజునాథ్ వాళ్ళు డౌట్ వేసారో లేదా అన్నది. సో ప్రస్తుతానికి అయితే మనకు తెలిసిన దాన్ని బట్టి ఆదిరెడ్డి నామినేట్ అయ్యడం తెలిసింది. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ తెలియాలి. మన కంటెంట్ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా యూట్యూబ్ పరంగా డౌట్స్ ఉన్నా, లేదా జనరల్గా నాతో మాట్లాడాలన్నా కాల్ మీ ఫర్ యూ కింద ఐడి ఇచ్చే కదా, అందులో కాల్ చేసి మాట్లాడచ్చు, ఏం పర్లేదు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.